प्रणाम। समग्र शिक्षा आंध्र प्रदेश के द्वारा आयोजित किए गए ऑनलाइन क्लासेस के लिए आप सबका स्वागत है। केजीबी कोंडापुरम नेल्लूर जिले। मेरा नाम एस सुजाता। मैं केजीबी कोंडापुरम पाठशाला में हिंदी अध्यापिका के रूप में काम कर रही हूँ। प्यारे बच्चों, अब अभी तक हम 7वीं कक्षा के पहला पाठ और दूसरे पाठ के बारे में जान चुके हैं। आज हम तीसरे पाठ के बारे में जानेंगे। प्यारा बच्चों, इस चित्र देखिए। इस चित्र देखकर बताइए कि इस चित्र में क्या क्या दिखाई दे रहा है। इस चित्र में स्त्रियां हैं। वे स्त्रियां क्या कर रही है? वे నృత్య कर रही है। పిల్లలు ఈ పిక్చర్ చూడండి। ఈ పిక్చర్లో ఏం కనిపిస్తుందో చెప్పండి। ఈ పిక్చర్లో స్త్రీలు కనిపిస్తూ ఉన్నారు, ఆడవాళ్ళు కనిపిస్తున్నారు। వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉన్నారు। ఎటువంటి డ్యాన్స్ అది? క్లాసికల్ డ్యాన్స్ వేస్తూ ఉన్నారు। పిల్లలు, డ్యాన్స్ అంటే మీకు ఇష్టమా? మీకే కాదు, మా అందరికీ కూడా డ్యాన్స్ అంటే బాగా ఇష్టం కదా। మన దేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో ప్రజలందరికీ కూడా డ్యాన్స్ అంటే బాగా ఇష్టం। అయితే ఇప్పుడు మన దేశంలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో క్లాసికల్ డ్యాన్స్ అనేది ఉంది। అది ఏ రాష్ట్రంలో ఏ డ్యాన్స్ చూద్దామా పిల్లలు? మన ఆంధ్రప్రదేశ్లో క్లాసికల్ డ్యాన్స్ ఏంటి? కూచిపూడి। తమిళనాడులో భరతనాట్యం। కేరళ రాష్ట్రంలో క్లాసికల్ డ్యాన్సు కథాకళి। మణిపూర్ రాష్ట్రంలో క్లాసికల్ డ్యాన్సు మణిపురి। ఒడిస్సా రాష్ట్రంలో క్లాసికల్ డ్యాన్స్ ఒడిస్సీ। అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఫోక్ డ్యాన్సెస్ అండ్ ట్రైబల్ డ్యాన్సెస్ ఏంటో చూద్దామా? కోలాటం, బుర్రకథ, డప్పు, బుట్ట బొమ్మలు, తోలుబొమ్మలాట, దింసా। ఆదివాసీల నృత్యమైనటువంటి ఈ దింసా విశాఖపట్నం జిల్లాలోని అరకులో ఉండేటటువంటి ఆదివాసీయుల యొక్క డ్యాన్స్ ఇది। ఈరోజు మనం ఈ పాఠం గురించి తెలుసుకుందాం। हमारा तीसरा पाठ का नाम है आदिवासी नृत्य दिमसा। दिए गए चित्र देखिए। स्त्रियां नाच रही है। हमारे भारतीय संस्कृति में नृत्य का भी बड़ा स्थान है। మన యొక్క భారతీయ సంస్కృతిలో డ్యాన్స్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది। అదేవిధంగా దింసా అనేది లోక నృత్య హై। దింసా అనేది ఒక జానపద నృత్యము। ఆదివాసీ యొక్క నృత్య హై। ఇది ఆదివాసీయుల యొక్క నృత్యము, డ్యాన్స్। इस पाठ में आदिवासियों के बारे में बताया गया है। ఈ యొక్క మన ప్రస్తుత పాఠంలో ఆదివాసీల గురించి కూడా తెలియజేసి ఉంది। उनके त्योहारों के बारे में भी बताया गया है। వారి యొక్క పండుగల గురించి కూడా తెలియజేసి ఉంది। आज हम उनके बारे में पढ़ेंगे। ఇప్పుడు మనం ఈ పాఠంలో దాని గురించి, వాళ్ళ యొక్క డ్యాన్స్ గురించి, పండుగల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము। ఇప్పుడు వాళ్ళ డ్యాన్స్ చూద్దామా పిల్లలు? आदिवासी
नृत्य दिमसा। एक दिन हम दिमसा नृत्य के बारे में जानने के लिए अरकू गए थे। यह विशाखापट्टनम जिले का एक पहाड़ी गांव है। यह एक सुंदर पर्यटक स्थान है। इसे आंध्र ऊटी भी कहते हैं। यह विशाखापट्टनम से करीब 114 किलोमीटर की दूरी पर है। यहाँ से अरकू जाने के लिए रेल मार्ग भी है। रेल की यात्रा करते समय प्रकृति की सुंदरता देखने लायक होती है। यहाँ की बोर्रा गुहाएं बहुत ही प्रसिद्ध है। यह एक सुंदर मनोरंजक स्थान है। మన రచయిత అంటున్నాడు ఏమని, ఏక్ దిన్ హమ్ దింసా నృత్య కే బారే మే జాన్నే కే లియే, మేము ఒకరోజు ఈ దింసా డ్యాన్స్ గురించి తెలుసుకోవడానికి ఎక్కడికి వెళ్ళారంట, అరకు గయేతే, అరకుకి వెళ్ళాము. యహ విశాఖపట్నం జిల్లా కా ఏక్ పహాడీ గావ్ హై. ఈ అరకు అనేది విశాఖపట్నం జిల్లాలోని ఒక కొండ ప్రాంత గ్రామము. యహ్ ఏక్ సుందర్ పర్యాటక స్థాన్ హై. ఇది అందమైనటువంటి పర్యాటక స్థానము. ఇసే ఆంధ్ర ఊటీ బి కాతే హై. దీనిని ఆంధ్ర ఊటీ అని కూడా అంటారు. ఎందుకంటే ఊటీ ఎంత చల్లగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది, అందమైన దృశ్యాలతో ఉంటుందో అంత బాగా మన యొక్క అరకు కూడా చాలా స్వచ్ఛమైన గాలి, నీరు, అందమైనటువంటి పచ్చని పొలాలతో చాలా ఆహ్లాదకరంగా మన్మోహకంగా ఉంటుంది. కాబట్టి దీనిని ఆంధ్ర ఊటీ అని కూడా అంటాము. విశాఖపట్నం से करीब 114 కిలోమీటర్ కి దూరీ పర్ హై. అనేది విశాఖపట్నం నుంచి సుమారుగా 114 కిలోమీటర్ దూరంలో ఉంది. యహా సే అరకు జానే కే లియే రైల్ మార్గ్ భీ హై. మనము విశాఖపట్నం నుంచి అరకు వెళ్ళాలంటే ట్రైన్ కూడా ఉంది, అదేవిధంగా బస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. రైల్ కి యాత్ర కర్తే సమయం ప్రకృతి కి సుందరత దేఖ్నే లాయక్ హోతీ హై. ట్రైన్లో ప్రయాణించేటప్పుడు ఆ ప్రకృతి చాలా అందంగా, చూడదగ్గ ప్రదేశాలు చాలా బాగా ఉన్నాయని చెప్తూ ఉన్నారు. యహాకి బొర్రా గుహాయే బహుత్ ప్రసిద్ధి హై. ఇక్కడ బొర్రా గుహలు కూడా చాలా ప్రసిద్ధి చెందినవి అని చెప్తున్నారు. యహ్ ఏక్ సుందర్ మన్మోహక్ స్థాన్ హై. ఈ అరకు అనేది అందమైనటువంటి మన్మోహకంగా ఉండేటటువంటి ప్రదేశము. ఇప్పుడు మనము ఈ అందమైనటువంటి దృశ్యాన్ని అరకును చూద్దామా. విరామం లేని మనుషులకు కొత్త అర్థం చెప్పే అద్భుతమైన బడి ఇక్కడే మన ఆంధ్రాలో సులువుగా చేరుకోగలిగే హాలిడే స్పాట్. అందరినీ ప్రేమగా స్వాగతించే బ్యూటిఫుల్ స్పాట్. చూసిన పచ్చటి సోయగాలు, జలపాతాలు, స్వచ్ఛమైన గాలి, అడుగడుగున అందాలు, ప్రతి మలుపులోనూ ఎన్నో మెస్మరైజింగ్ మూమెంట్స్. ఇవన్నీ మీకు అందమైన అరకు ట్రిప్లో దొరుకుతాయి. ఏ సీజన్లో అరకుకి ప్లాన్ చేసుకున్నా బోలెడన్ని అందమైన జ్ఞాపకాలతో తిరిగి వెళ్తారు. దాన్ని మరింత పదిలంగా దాచుకునేలాగా ఏపీ టూరిజం వాళ్ళు చాలా అందంగా తీర్చిదిద్దారు అరకు ప్రయాణాన్ని. ట్రైన్ మీద వెళ్ళొచ్చు, ఎలా చేరుకున్నా థ్రిల్ అవ్వడం మాత్రం ఖాయం. విశాఖ నుంచి అరకుకి ఉదయం ఒక ట్రైన్ మొదలవుతుంది. ఈ ప్రయాణం సుమారు 4 గంటల పాటు సాగుతుంది. ఈ ట్రైన్ కి ఆఖరిన ఒక ట్రాన్స్పరెంట్ ఏసీ భోగిని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. నిజంగా ఈ ప్రయాణం మరో కొత్త ప్రపంచంలోకి ప్రయాణమా అని అనిపిస్తుంది. వేలో స్టార్ట్ అయ్యాను. విశాఖ నుంచి దాదాపు 119 కిలోమీటర్ల దూరంలో ఉంది అరకు. 3.5 గంటల ప్రయాణం. ఈ 3.5 గంటల పాటు అరకుకి నా ప్రయాణం చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఇప్పటిదాకా నేను విన్నది తెలుసు. దారిలో గిరిజన గూడాలు, చిన్న చిన్న సంతలు, పూరి గుడిసెలు చూడ్డానికి చాలా బాగా అనిపిస్తుంది. నా ప్రయాణంలో అక్కడక్కడ గిరిజనులు కవర్స్ లో పోసి ఉసిరికాయలు అమ్మడం ఆధార్లోనే
వైజాగ్ నుంచి ట్రైన్ మార్గం ద్వారా 11:30కి అరకు చేరుకుంటాం. చిన్న చిన్న జలపాతాలు, పచ్చని అందమైన అరకు లోయను చూసుకుంటూ 58 టన్నల్స్, 84 బ్రిడ్జెస్ పై చేసే ఈ జర్నీ మీ లైఫ్ టైం మెమరీగా మిగిలిపోతుంది. గిరిజనుల సాంప్రదాయాలు, వాళ్ళు వినియోగించే పనిముట్లను మరియు వారి యొక్క జీవన శైలిని తెలిపే దృశ్యాలను మనం ఇక్కడ చూడవచ్చు. దీని టికెట్ కాస్ట్ 40 రూపీస్. తర్వాత దీనికి దగ్గరలో ఉన్న కాఫీ మ్యూజియం కి వెళ్ళండి. అరకులో పండించే కాఫీని మీరు ఇక్కడ టేస్ట్ చేయొచ్చు. ఈ కాఫీ మ్యూజియం లో 24 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కాఫీ పౌడర్స్ లభిస్తాయి. अरकू में रहने वाले लोगों को आदिवासी कहते हैं। वे कुवी भाषा में बात करते हैं। उस भाषा की कोई लिपि नहीं है। वे कोया, तेलुगु, उड़िया में भी बात करते हैं। हिंसा उनकी संस्कृति का प्रमुख नृत्य है। इस लोक नृत्य का प्रारंभ सोपी नामक गांव में हुआ था। यह त्योहारों और उत्सवों के दिन में नाचा जाता है। नृत्य देखने के लिए दूर दूर से पर्यटक आते हैं। कभी कभी वे इनके साथ मिलजुल कर नाचते भी हैं। अरकू में रहने वाले लोगों को आदिवासी कहते हैं। అరకులో నివసించేటటువంటి ప్రజలని ఆదివాసీలు అని అంటాము. ఆదివాసీలు అంటే ఎవరైతే కొండ ప్రాంతాల్లో గ్రామానికి దూరంగా అడవి ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారో కొన్ని తెగల ప్రజల వాళ్ళని ఆదివాసీలు అని అంటాము. వారి యొక్క ఆహారపు అలవాట్లు, వేషధారణ, వాళ్ళ పండుగలు, వాళ్ళ పెళ్ళిళ్ళు, వాటి యొక్క ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మనలాగా కాకుండా ప్రత్యేకమైనటువంటి రీతి రివాజ్ ఉంటుంది. माने बच्चों, उन लोगों की वेशभूषा, आचार व्यवहार, खाने की आहार ये सभी अलग होते हैं. వాళ్ళ యొక్క సంప్రదాయాలు, సంస్కృతి, వేషధారణ, ఆహారపు అలవాట్లు, పండుగలు ఇవన్నీ కూడా మనలాగా కాకుండా వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి పండుగలు అనేవి ఉంటాయి. వాళ్ళు చేసుకునే రీతి అనేది వేరుగా ఉంటుంది. వే కువి భాష మే బాత్ కర్తే హై అంటే వారు కువి భాషలో మాట్లాడతారు. మనకి ఏ విధంగా తెలుగో వాళ్ళకి కువి భాష ఆ విధంగా. ఉస్ భాషకి కోయి లిపి నహీ హై అంటే ఆ భాషకి లిపి అనేది లేదు. మన ఇప్పుడు తెలుగు భాష మంది, మనం తెలుగు చదవగలము మరియు రాయగలము. కానీ కువి భాష మాట్లాడగలం కానీ రాయలేము, అంటే దానికి లిపి లేదన్నమాట. వే కోయా, తెలుగు, ఒడియా మేవి బాత్ కర్తే హై అంటే వాళ్ళు కువి కాకుండా కోయా, తెలుగు, ఒడియా భాషల్లో కూడా మాట్లాడతారు. దింసా ఉనికి సంస్కృతిక ప్రముఖ నృత్య హై. ఇది దింసా అనేది వాళ్ళ యొక్క సంస్కృతికి ముఖ్యమైనటువంటి డ్యాన్స్. ఇస్ లోక నృత్య కా ఆరంభ సోఫీ నామక్ గావ్ మే హువా హై. ఈ యొక్క దింసా ఎక్కడ ఈ డ్యాన్స్ మొదలైంది అంటే సోఫీ అనే గ్రామంలో మొదలైంది. यह त्योहार और उत्सवों के दिनों में नाचा जाता है. వీళ్ళు ఈ దింసాని వాళ్ళ యొక్క పెళ్ళిళ్ళలోనూ ఉత్సవాల్లోనూ ముఖ్యంగా ఈ యొక్క దింసాని వేస్తారు. నృత్య దేఖ్నే కే లియే దూర్ దూర్ సే పర్యాటక్ ఆతే హై అంటే ఈ యొక్క దింసా డ్యాన్స్ చూడడానికి దూరాల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తారు. కభీ కభీ వే ఉన్కే సాత్ మిల్జుల్ కర్ నాచ్తే భీ హై అప్పుడప్పుడు ఆ పర్యాటకులు వీళ్ళతో కలిసి డ్యాన్స్ కూడా వేస్తారు. దింసా కా అర్థ హై కూద్నా, జోర్ జోర్ సే కదం హిలానా. దింసా అంటే అర్థము ఎగురుట, దూకుట, వేగంగా కాళ్ళని కదుపుట. జహా నృత్య కియా జాతా హై ఉస్ స్థాన్ కో చావడి కహతే హై. ఎక్కడైతే ఈ దింసా డ్యాన్స్ వేస్తారో ఆ యొక్క ప్రాంతాన్ని కావడి అని అంటారు. వే తుడుము నామక్ వాద్యయంత్రకు ఉపయోగ కర్తే హై. వారి దింసా డ్యాన్స్ వేసేటప్పుడు తుడుము అనేటటువంటి ఇన్స్ట్రుమెంట్స్ని వాళ్ళని ఉపయోగిస్తారు. ఇస్ నృత్య కా ముఖ్య నర్తక్ రహతా హై ఇసే నాటకారి కహతే హై. ఎవరైతే దింసా డ్యాన్స్ వేసేటప్పుడు ముందుండి వేస్తారో వారిని నాటకారి అని అంటారు. ముందుండే వాళ్ళు తాళానికి తగ్గట్టుగా లయబద్ధంగా డ్యాన్స్ వేస్తారు. వాళ్ళని మిగతా వాళ్ళు ఫాలో అవుతుంటారు కాబట్టి వీళ్ళని నాటకారి అని అంటారు. वह एक हाथ में मोर के पंखे और दूसरे हाथ में बांसुरी लेकर नाचता है. వారు ముందుండే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చేత్తో నెమలి పింఛాన్ని,
మరొక చేత్తో పిల్లను గ్రోవిని పెట్టుకొని డ్యాన్స్ వేస్తారు. యహ్ నృత్య गोलाकार में मानव हार की तरह बनकर नाचते हैं। यहाँ देखिए इस प्रकार गोलाकार में मानव के अनुसार नाचते हैं। देखिए बच्चों इन नृत्य को देखिए। వీళ్ళు వాయించినటువంటి ఈ యొక్క వాయిద్యాన్ని కుడుము అని అంటారు. వే కొర్రకొట్ట, ఇటుకల పండుగ, మోదకొండమ్మ జాతర, నంది విటింగ్ త్యోహార్ మనాతే హై. వీళ్ళు అనేక పండుగలు జరుపుకుంటారు. వాళ్ళలో కొర్రకొట్ట, ఇటుకల పండుగ, మోదకొండమ్మ జాతర, నంది బిట్టింగ్ త్యోహార్ ముఖ్యమైనవి. మోదకొండమ్మ ఉనికి దేవి హై. వాళ్ళ యొక్క కులదేవత మోదకొండమ్మ. ఉత్తరాంధ్ర ఒడిశా కే లోగ్ మోదకొండమ్మ కి పూజ కర్తే హై. ఉత్తరాంధ్ర మరియు ఒడిశా ప్రాంతంలోని ప్రజలు ఈ యొక్క మోదకొండమ్మ దేవతకి పూజలు చేస్తారు. యహా హోనే వాలే జాతర బహుత్ ప్రసిద్ధి హై. ఇక్కడ వాళ్ళు చేసుకున్నటువంటి జాతర చాలా ప్రసిద్ధి చెందినది. ఆంధ్ర సర్కార్ యహా పర్ తరహ్ తరహ్ కే ఉత్సవం కా ఆయోజన్ కర్తీ హై. మన యొక్క ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇక్కడ రకరకాలైనటువంటి పండుగలని జరిపిస్తారు. యహ్ సుందర్ ఔర్ మన్మోహక్ స్థాన్ హై. ఈ అరకు అనేది చాలా అందమైనది, మన్మోహకరమైనటువంటి ప్రదేశము. ఈ విధంగా మన యొక్క రచయిత ఆదివాసుల యొక్క నృత్యం గురించి, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాల గురించి, వాళ్ళ వేషధారణ, వాళ్ళ యొక్క పండుగల గురించి, అరకు యొక్క అందాలను గురించి, బొర్రా గుహల గురించి ఎంత అద్భుతంగా తెలియజేసి. ఇప్పుడు మనం బొర్రా గుహలు చూద్దాం.
पाठ में आए प्रश्न और उत्तर देखेंगे। देखिए बच्चों, पहला प्रश्न, आदिवासियों के बारे में आप क्या जानते हैं? और दूसरा प्रश्न, कुछ प्रमुख पर्यटक स्थानों के बारे में बताइए। पहला प्रश्न का उत्तर देखिए, आदिवासियों के बारे में आप क्या जानते हैं? उत्तर, आदिवासी भोले भोले होते हैं। इनकी वेशभूषा बहुत ही निराला होता है। चल कपट नहीं जानते हैं। ఆదివాసీలు కళ్ళ కపటం తెలియని చాలా అమాయకులు. వారి యొక్క వేషధారణ చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. వాళ్ళకి కపటము మోసం చేయడం అనేది తెలియదు. నిర్మలమైన మనసు కలిగిన వారుగా ఉంటారు వాళ్ళు. दूसरा प्रश्न, कुछ प्रमुख पर्यटक स्थानों के नाम बताइए। उत्तर, अరకు, ऊटी, कोडाईकनाल, नीलगिरी, कश्मीर आदि प्रांत पर्यटक स्थान है। अब हम आदिवासी नृत्य दिमसा सारांश के बारे में देखेंगे। इस पाठ में आदिवासियों के लोक नृत्य दिमसा के बारे में बताया गया है। మన యొక్క ఈ పాఠంలో ఆదివాసీయుల యొక్క జానపద నృత్యం అయినటువంటి దింసా గురించి చెప్పారు. అరకు ఏక్ పహాడీ గావ్ హై. అరకు అనేది ఒక కొండ ప్రాంత గ్రామము. ప్రకృతి కే సుందర్ దృశ్య మన్మోహక్ లేతే హై. అరకు యొక్క అందాలు చాలా అద్భుతంగా రమణీయంగా ఉంటాయి. అది మనస్సును రంజింపచేసే విధంగా ఉంటాయి అని. दिमसा की शुरुआत सोफी नामक गाँव में हुआ. దింసా ఎక్కడ మొదట ప్రారంభించారంటే సోఫీ అనే ప్రాంతంలో ప్రారంభించారు. यह त्योहारों और उत्सवों के समय नाचा जाता है. ఈ యొక్క దింసాని పండుగలకి ఉత్సవాలకి వేస్తారు. దింసా का अर्थ है कूदना और जोर जोर से कदम हिलाना. దింసా యొక్క అర్థం ఏమిటంటే ఎగరడం, దుమకడం, జోరుగా కాళ్ళని కదపడం. సబ్ మిల్కర్ చావడి మే నాస్తే హై. ఈ యొక్క దింసాని వేసేటువంటి ప్రాంతాన్ని చావడి అని అంటారు. వే తుడుము నామక్ వాద్యంత్ర కా ఉపయోగ కర్తే హై. ఈ దింసా వేసేటప్పుడు వారు తుడుము అనేటువంటి వాద్యంత్రాన్ని ఉపయోగిస్తారు. వే అనేక ప్రకార్ కే త్యోహార్ మనాతే హై. ఈ యొక్క ఆదివాసీయులు అనేక రకమైనటువంటి పండుగలు జరుపుకుంటారు. మోదకొండమ్మ ఉన్కి దేవి హై. వాళ్ళ యొక్క కులదేవత మోదకొండమ్మ. యహా హోనే వాలి జాతర బహుత్ హై. ఇక్కడ అనేక పండుగలు జాతరలు జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్ రాజ్య సర్కార్ నే ఇస్ స్థాన్ కో పర్యాటక స్థాన్ బనా దియా హై. మన యొక్క గవర్నమెంట్ ఈ యొక్క ప్రదేశాన్ని పర్యాటక ప్రదేశంగా మార్చింది. ఆంధ్రప్రదేశ్ సర్కార్ యహా పర్ అనేక ఉత్సవం కా ఆయోజన్ కర్తీ హై. ఈ విధంగా మన ఆంధ్ర ప్రభుత్వం ఇక్కడ అనేక రకమైన ఉత్సవాలని జరుపుతుంది. శబ్దార్థ చూద్దామా. నృత్య, నాచ్, కరీబ్, నికట్, प्रसिद्ध, मशहूर, स्थान, प्रदेश, दल, समूह. श्रुतलेख. नृत्य विशाखपट्टनम, కొర్రకొట్ట, మోదకొండమ్మ, బొర్రా గుహాయి. ఈ యొక్క పదాలని చాలా అందంగా నీట్గా రాయండి. సునియే బోలియే అభ్యాసకారి చేద్దామా. अंदर 3 क्वेश्चन ఉన్నాయి. फर्स्ट क्वेश्चन, आदिवासियों का प्रमुख नृत्य क्या है? सेकंड क्वेश्चन, अరకు की सुंदरता के बारे में बोलिए. थर्ड क्वेश्चन, आंध्र प्रदेश के कुछ लोक नृत्यों के बारे में बताइए. ఇప్పుడు ఒకటి ఆన్సర్లు చూద్దాం. సునియే బోలియేలో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఆదివాసిयों का प्रमुख नृत्य क्या है? చెప్పండి పిల్లలు, आदिवासियों का प्रमुख नृत्य ఏమిటి? आदिवासियों का प्रमुख नृत्य है दिमसा. दूसरा प्रश्न, अరకు की सुंदरता के बारे में बोलिए. अరకు एक पहाड़ी गाँव है.
यहाँ की प्रकृति के सुंदरता दृश्य मनमोहक होते हैं. यह आंध्र प्रदेश के प्रमुख पर्यटक स्थान है. ఇక్కడ అరకు అనేది ఒక కొండ ప్రాంతం. యహాకి ప్రకృతికి సుందర్ దృశ్య, ఇక్కడ ప్రకృతి చాలా అందంగా మనసును రంజింపచేసే విధంగా చాలా అద్భుతంగా చాలా రమణీయంగా ఉంటుంది. యహ్ ఆంధ్రప్రదేశ్కి ప్రముఖ పర్యాటక స్థాన్ హై. ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రముఖమైనటువంటి పర్యాటక స్థానము. तीसरा प्रश्न, आंध्र प्रदेश के कुछ लोक नृत्यों के बारे में बताइए. आंध्र प्रदेश उत्तर आंध्र प्रदेश में కోలాటం, దింస, బుట్ట బొమ్మలు, వీరనాట్యం, ఇవే కాకుండా డప్పు, తోలుబొమ్మలాట, బుర్రకథ, ఇవి కూడా చాలా లోక నృత్యం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అభ్యాసకారి పడియే, పడియేలో ఆ జోడీ బనాయే, జత చేయండి. లెఫ్ట్ సైడ్ కొంచెం పదాలు చూడండి. తుడుము, బిట్టింగ్, బాన్సురి, అరకు, మోదకొండమ్మ. రైట్ సైడ్ ఉండే వాక్యాలు చూడండి. పర్యాటక స్థాన్ హై, హాత్ మే లేకర్ నాచ్తే హై, ఆదివాసియోं की देवी है, ఆదివాసీ త్యోహార్ హై, గేంత్ర హై. ఇప్పుడు ఈ పదాలను కరెక్ట్ అయినటువంటి వాక్యాలతో జత చేయాలి. వాటికి ఆన్సర్లు ఇప్పుడు మీరు రాయండి. తర్వాత ఇప్పుడు నేను పెడతాను, వాటిని చెక్ చేసుకోండి పిల్లలు. ఇక్కడ ఆన్సర్లు చూడండి. తుడుము అనేది వాగ్యంత్ర హై, బిట్టింగ్ అనేది ఆదివాసియోं त्योहार है, बांसुरी हाथ में लेकर नाचते हैं, अरकू पर्यटक स्थान है, మోదకొండమ్మ आदिवासियों का देवी है. ఇవి వీటి యొక్క ఆన్సర్లు. अब पढ़िए में आ देखिए बच्चों. पाठ में वाक्यों के सही क्रम को पहचान कर क्रम संख्या कोष्ठक में लिखिए. देखिए बच्चों, यहाँ कुछ वाक्य दिए हैं, इसके सामने ब्रैकेट दिए हैं. ఇక్కడ కొన్ని వాక్యాలు ఇచ్చారు, దాని ఎదురుగా బ్రాకెట్లు ఇచ్చారు. ఇప్పుడు మన లెసన్లో ఫస్ట్ ఏం జరిగింది, సెకండ్ ఏం జరిగింది అనేది మనం ఇక్కడ నెంబర్ ద్వారా చూపించాలి. చూడండి పిల్లలు. वे कुवी भाषा में बात करते हैं. दूसरा, यहाँ होने वाली जातरा बहुत प्रसिद्ध है. तीसरा, इस नृत्य में एक मुख्य नर्तक रहता है. चौथा, अरकू विशाखापट्टनम जिला का पहाड़ी गांव है. पांचवा, यह एक सुंदर मनमोहक स्थान है. बच्चों, पहले तुम इसका जवाब लिखिए, बाद में मैं उसका उत्तर देती हूँ. ఫస్ట్ మీరు ఆన్సర్స్ రాయండి, ఆ తర్వాత నేను జవాబులు చెప్తాను, తర్వాత మీరు వాటిని ఒకసారి చెక్ చేసుకోండి. इसमें पहला वाक्य है, अरकू विशाखापट्टनम जिला का ये पहाड़ी गांव है. సెకండ్ ఏం జరిగింది, यह एक सुंदर मनमोहक स्थान है. తర్వాత ఏం జరిగింది, థర్డ్ది, वे कुंवी भाषा में बात करते हैं. నాలుగో చూడండి, इस नृत्य में एक मुख्य नर्तक रहता है. लास्ट वाक्य, यहाँ होने वाली जातरा बहुत प्रसिद्ध है. ఈ విధంగా ఆన్సర్లు ఇచ్చినారు, రాయండమ్మా. పడియేలో ఈ చూద్దాం ఇప్పుడు. సహీ వర్తనే వాలే శబ్ద పర్ గోలా బనాయే. ఇక్కడ 5 వాక్యాలు ఇచ్చారు, వాటిలో ఒక్కోదానికి 4 పదాలు ఇచ్చారు. వాటిలో ఒకటి మాత్రమే కరెక్ట్ అయి ఉంటుంది, స్పెల్లింగ్ కరెక్ట్గా ఉంటుంది, మిగతా అన్ని రాంగ్గా ఉంటాయి. ఆ కరెక్ట్ అయిన పదానికి మనం రౌండ్ చేయాలి. ఫస్ట్ మీరు చదివి ఆన్సర్స్ రాయండి పిల్లలు. ఒకసారి చూద్దామా. నృత్య, నర్తై, నుతై, నృతై. ఇందులో కరెక్ట్ అయినటువంటి పదం ఏంటి, నృత్య. దానికి రౌండ్ అప్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ చూద్దామా. ముఖ్య, 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 ముఖ్య. దీంట్లో కరెక్ట్ అయింది ఏంటి, రౌండ్ చేయండి. కొట్ట, కొర్ర కొట్ట, కూర కొట్ట, కూర కత్త. ఇందులో కరెక్ట్ అయిన పదం ఏంటో రౌండ్ చేయండి. నెక్స్ట్ సుందర్, సుధర్, సుందర్,
సుందర్. దీంట్లో కరెక్ట్ అయిన పదం రౌండ్ చేయండి. నెక్స్ట్ తెలుగు. తెలుగు తెలుగు తెలుగు. ఇందులో కరెక్ట్ అయిన పదం ఏంటో రౌండ్ చేయండి. ఇప్పుడు ఆన్సర్ ఒకసారి చెక్ చేసుకోండి అమ్మా. पढ़िए में ई देखेंगे. చిత్ర సే సంబంధిత శబ్ద జోడియే. కింద కొన్ని వాక్యాలు ఇచ్చారు, కొన్ని పిక్చర్స్ ఇచ్చారు. కరెక్ట్ అయినటువంటి పిక్చర్స్తో జత చేయాలి. చూడండి. మోర్ జంగల్ మే రహతా హై. రేల్ కి యాత్ర సురక్షిత్ హై. కూచిపూడి ఆంధ్ర ప్రదేశ్ కా నృత్య హై. बांस से टोकरी बनाते हैं. बांसुरी का नाद सुरीला है. ఇప్పుడు ఈ వాక్యాలని కరెక్ట్ అయిన పిక్చర్స్తో జడ్జ్ చేయండి పిల్లలు. మీరు ఆన్సర్స్ మొదట రాయండి, నేను మీకు ఆన్సర్ చూపిస్తాను. नेक्स्ट अभ्यास कार्य लिखिए. लिखिए में 3 प्रश्न है, देखेंगे. आ. नीचे दिए गए प्रश्नों के उत्तर छोटे छोटे वाक्यों में लिखिए. కింద ఇచ్చినటువంటి ప్రశ్నలకి జవాబులు చిన్న చిన్న వాక్యాల్లో రాయండి. पहला प्रश्न, दिमसा नृत्य किस प्रदेश का है? दूसरा, दिमसा का अर्थ क्या है? यह कहाँ नाचा जाता है? तीसरा प्रश्न, आदिवासी कौन कौन से त्योहार मनाते हैं? इसका उत्तर देखिए बच्चों. पहला प्रश्न है, दिमसा नृत्य किस प्रदेश का है? उत्तर, दिमसा नृत्य अरकू प्रदेश का है. इसकी शुरुआत सोंपी नामक गाँव में हुआ. దింసా అనే డ్యాన్స్ అరకు ప్రదేశంలోనిది. దీని యొక్క ఆరంభం వచ్చేసి సోంపి అనేటటువంటి గ్రామంలో మొదలైంది. दूसरा प्रश्न है, दिमसा का अर्थ क्या है? यह कहाँ नाचा जाता है? उत्तर, दिमसा का अर्थ है कूदना और जोर जोर से कदम हिलाना. यह चावड़ी में नाचा जाता है. దింసా అంటే అర్థము కూద్నా, దూకుట, దుముకుట. और जोर जोर से कदम उठाना, వేగంగా కాళ్ళను కదపడం. यह చావడి మే నాచా జాతా హై. ఇది చావడి అనే ప్రదేశంలో దీనిని డ్యాన్స్ వేస్తారు. तीसरा प्रश्न देखिए बच्चों, आदिवासी कौन कौन से त्योहार मनाते हैं? उत्तर, वे కొర్రకొట్ట, ఇటుకల పండుగ, మోదకొండమ్మ జాతర, నంది విటింగ్ त्योहार मनाते हैं. ఈ ఆదివాసీలు కొర్రకొట్టం, ఇటుకల పండుగ మరియు మోదకొండమ్మ జాతర, నంది విటింగ్ అనే పండుగల్ని జరుపుకుంటారు. बच्चों अब लिखिए में आ. नीचे दिए गए प्रश्न का उत्तर 5 व 6 వాక్యం में लिखिए. కింద ఇచ్చినటువంటి ప్రశ్నకి 5 లేదా 6 వాక్యాల్లో జవాబులు రాయండి. आदिवासियों के नृत्य दिमसा के बारे में आप क्या जानते हैं? క్వశ్చన్ ఏంటమ్మా, ఆదివాసీల యొక్క నృత్యమైనటువంటి దింసా గురించి నీకేం తెలుసో నీ సొంత వాక్యాల్లో రాయమంటున్నారు. అంటే దీని సారాంశం రాయాలి. पाठ का सारांश. इस पाठ में आदिवासियों के लोक नृत्य दिमसा के बारे में बताया गया है. ఈ యొక్క పాఠంలో ఆదివాసీల యొక్క జానపద నృత్యం అయినటువంటి దింసా గురించి చెప్పారు. అరకు ఏక్ పహాడీ గావ్ హై. అరకు అనేది ఒక కొండ ప్రాంత గ్రామము. ప్రకృతి కే సుందర్ దృశ్య మన్మోహన్ లేతే హై. ఈ యొక్క అరకు ప్రకృతి యొక్క అందాలు మనసుని రంజింపచేస్తాయి. దింసా కి షురువాత్ సోంపి నామక్ గావ్ మే హువా. మొట్టమొదటిసారిగా దింసా అనేది సోంపి అనే గ్రామంలో ప్రారంభించారు. యహ్ త్యోహార్ ఔర్ ఉత్సవం కే సమయ్ నాచా జాతా హై. ఈ దింసాని పండుగలు మరియు ముఖ్యంగా పండుగలు మరియు ఉత్సవాల్లో ఈ డ్యాన్స్ని వేస్తారు. దింసా కా అర్థ హై కూద్నా ఔర్ జోర్ జోర్ సే కదం హిలానా. దింసా అంటే అర్థము ఎగురుట, కాళ్ళని వేగంగా
కదుపుట. సబ్ మిల్కర్ చావడీ మే నాచతే హై. యొక్క దింసాని చావడిలో వేస్తారు. వే తుడుము నామక్ వాగ్యంత్ర కా ఉపయోగ కర్తే హై. వారు ఈ దింసా డ్యాన్స్ వేసేటప్పుడు తుడుము అనేటటువంటి వాగ్యంత్రాన్ని ఉపయోగిస్తారు. వే అనేక ప్రకార్ కే త్యోహార్ మనాతే హై. ఈ యొక్క ఆదివాసీలు అనేక రకాలైనటువంటి పండుగని జరుపుకుంటారు. మోదకొండమ్మ ఉన్కి దేవి హై. మోదకొండమ్మ వాళ్ళ యొక్క కులదేవత. యహా హోనే వాలి జాతర బహుత్ హై. ఇక్కడ అనేక జాతరలు జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్ రాజ్య సర్కార్ నే ఇస్ స్థాన్ కో పర్యాటక స్థాన్ బనా దియా. ఈ యొక్క మన యొక్క ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ ప్రదేశాన్ని పర్యాటక స్థానంగా మార్చింది. ఆంధ్రప్రదేశ్ సర్కార్ యహా పర్ అనేక ఉత్సవ్ కా ఆయోజన్ కర్తీ హై. ఇక్కడ మన యొక్క ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేక ఉత్సవాలను ఇక్కడ జరుపుతారు. देखिए बच्चों, लिखिए में ई देखिए अब उचित शब्दों से ఖాళీ జాగ భరియే. కరెక్ట్ అయిన ఆన్సర్లతో ఆ ఖాళీని పూరించండి. పహలా వాక్య ఆదివాसी डैश భాషా మే బోల్తే హై. కువి పంజాబీ. ఆదివాసీలు ఏ డాష్ భాషతో మాట్లాడతారు? కువీలోనా పంజాబీలోనా? ఆన్సర్ కువి. दूसरा डैश నృత్య देखने जाते हैं. డాష్ నృత్యాన్ని చూడడానికి వెళ్తారు. ఎవరు? పరివార పర్యాటక. అట్లా ఆన్సర్ ఏంటో రాయండి. तीसरा దింసా కా జన్మ డాష్ నమక్ గావ్ మే హువా. దింసా ఎక్కడ పుట్టింది? ఏ గ్రామంలో దాన్ని మొదలుపెట్టారు? సోంపిలోనా అరకులోనా? అటు ఆన్సర్ రాయండమ్మా. నెక్స్ట్ చౌతా मुख्य नर्तक को डैश कहते हैं. నాటకారి. ముఖ్యమైనటువంటి నాట్యకారుని ఏమని అంటారు? నాటకారి అనే. నెక్స్ట్ పాంచవా ఆదివాసియోం కి దేవి డాష్ హై. మోదకొండమ్మ మాచమ్మ. ఆదివాసీల యొక్క కులదేవత ఎవరు? డాష్ రాయండమ్మ. ఇప్పుడు వీటికి ఆన్సర్లు ఒకసారి చెక్ చేసుకోండి. देखिए बच्चों, लिखिए में ई देखेंगे. चित्र देखकर शब्द लिखिए. కొన్ని కింద పిక్చర్స్ ఇచ్చారు, దాన్ని చూసి పదాలు రాయండి. కరెక్ట్ అయినటువంటి పదాలతో రాయండి. షహర్, కాఫీ, దింసా, రీఠా, इमली. देखिए बच्चों, इस चित्रों का सही उत्तर ऊपर दिए गए शब्दों में है, उससे जोड़िए. ఇచ్చినటువంటి పిక్చర్స్కి కరెక్ట్ అయిన ఆన్సర్లు పైన ఉండే పదాల్లో ఉన్నాయి. వాటితో కరెక్ట్గా ఆన్సర్ రాయండి. ఇప్పుడు వాటికి జవాబులు చెక్ చేసుకోండి పిల్లలు. बच्चों अब लिखिए में उ देखिए వర్ణ విచ్ఛేద్ కీజియే. కింద ఇచ్చినటువంటి పదాలకి దాన్ని విడదీసి రాయండి. ఎగ్జాంపుల్కి నృత్యలో న్ ప్లస్ రు ప్లస్ ఇత్ ప్లస్ ఈ ప్లస్ ఆ అనేటువంటి అక్షరాలు ఉన్నాయి. మిగిలినవి కూడా ఇదే విధంగా మీరు రాయండి విడదీసి. దూసరా దింసా, తీసరా సుందర్, చౌతా పర్యాటక్, పాంచవా నర్తక్. వీటిని ఈ పదాలని మీరు విడదీసి రాయండి పిల్లలు. उत्तर देखिए बच्चों एक बार. दिनसा में इद प्लस ई प्लस म प्लस स प्लस आ. सुंदर, इसमें स प्लस उ प्लस अम प्लस इद प्लस आ प्लस र प्लस आ. पर्यटक प प्लस आ प्लस इर प्लस ई प्लस आ प्लस इट प्लस आ प्लस इक प्लस आ. पांचवा नर्तक न प्लस आ प्लस र प्लस त प्लस आ प्लस इक प्लस आ.
देखिए बच्चा, अब भाषांश इसमें आ पाठ के आधार पर वर्ग पहले से शब्द को ढूंढ कर लिखिए. కింద వర్గ పహలు ఇచ్చారు, వాటికి ఆన్సర్లు రౌండ్ చేసి వర్గ పహలు రౌండ్ చేసి ఆన్సర్లు పక్కన రాయండి. వీటికి ఆన్సర్లు రాయండి. ఒకసారి ఆన్సర్లు నేను పెడతాను, చెక్ చేసుకోండి అమ్మా. भाषांश में आ देखिए बच्चों, విలోమ శబ్ద్ లిఖియే. విలోమ శబ్ద్ అంటే వ్యతిరేక పదాలు రాయమని చెప్పారు. వీటికి ఆన్సర్స్ పక్కనే ఇచ్చున్నారు, చూసి వాటి కరెక్ట్ ఆన్సర్లు రాయాలి. గావ్ ఆపోజిట్ వర్డ్ షహర్, దూర్ ప్రసిద్ధ్, ఏక్ బహుత్. వీటన్నిటికీ ఆన్సర్లు పక్కనే ఉన్నాయి పదాలు, వాటి కరెక్ట్గా ఏంటంటే ఆపోజిట్ వర్డ్స్ రాయండి. ఇప్పుడు ఆన్సర్స్ ఒకసారి చెక్ చేసుకోండి. बच्चों एक बार जो उत्तर चेक कीजिए. सृजनात्मकता में आ देखिए बच्चों, कुछ प्रमुख भारतीय नृत्य के चित्र ढूंढिए और कक्षा में दिखाइए. కొన్ని భారతీయుల యొక్క డ్యాన్స్ గురించి పిక్చర్స్ కలెక్ట్ చేయండి, క్లాస్లో అంటించండి. ఈ అనువాద్ కీజీ అనువదించండి. హిందీలో ఇచ్చారు, వాటిని ఇంగ్లీష్లో తెలుగులో వాటిని అనువదించాలి. పహలా సంక్రాంతి एक प्रमुख त्योहार है. दूसरा अरकू एक सुंदर पर्यटक स्थान है. नेक्स्ट भारत की राजधानी दिल्ली है. वीणा एक वाद्ययंत्र है. मोर सुंदर पक्षी है. వీటిని ఇంగ్లీష్లో రాయండి పిల్లలు. ఇప్పుడు ఆన్సర్ చూపిస్తాను చూడండి. సంక్రాంతి एक प्रमुख त्योहार है. संक्रांति is an important festival. अरकू एक सुंदर पर्यटक स्थान है. अरकू is a beautiful tourist place. भारत की राजधानी दिल्ली है. दिल्ली इज द कैपिटल ऑफ इंडिया. वीणा एक वाद्ययंत्र है. वीणा इज ए म्यूजिकल इंस्ट्रूमेंट. मोर सुंदर पक्षी है. पीकॉक इज ए ब्यूटीफुल बर्ड. व्याकरणांश आ द्वित्वाक्षर दो समरूपी व्यंजनों के मेल को द्वित्वाक्षर कहते हैं. అంటే రెండు ఒకే రకమైనటువంటి అక్షరాల కలయికని ద్విత్వాక్షరాన్ని అంటారు. ఎగ్జాంపుల్కి ఇక్ ప్లస్ కా, కాకి కావొత్తు వచ్చినట్లయితే, చాకి చాకు ఒత్తు వచ్చినట్లయితే, ఒక అక్షరానికి అదే అక్షరం ఒత్తుగా వచ్చినట్లయితే దానిని ద్విత్వాక్షరం అని అంటాము. ఉదాహరణ విశాఖపట్టణం, దీనిలో టాకు టావొత్తు వచ్చింది కాబట్టి ఇది ద్విత్వాక్షర పదం. మోదకొండమ్మ, దీంట్లో మాకు మా ఒత్తు వచ్చింది కాబట్టి ఇది ద్విత్వాక్షర పదం. గుస్సా, దీంట్లో సాకు సా ఒత్తు. బచ్చా, ఈ శబ్దంలో చాకి చా ఒత్తు. హిమ్మత్, ఇందులో మాకి మా ఒత్తు. ఇక్ ప్లస్ కా, ఖా చక్కి. ఇచ్ ప్లస్ చా, ఛా సచ్చా. ఇట్ ప్లస్ టా, ఠా హట్ట. ఇన్ ప్లస్ నా, నా కన్నన్. ఇద్ ప్లస్ దా, ధా కద్దు. ఉబ్బు ప్లస్ బా, భా గుబ్బారా. ఈ ప్లస్ యా, యా శయ్య. ఊ ప్లస్ వా, వా కవ్వాలి. ఇగ్ ప్లస్ గా, గా సుగ్గ. ఇజ్ ప్లస్ జా, జా లజ్జ. ఇడ్ ప్లస్ డా, డా అడ్డ. ఇత్ ప్లస్ తా, తా బత్త. ఇన్ ప్లస్ నా, నా గన్న. ము ప్లస్ మా, మా అమ్మ. ఇల్ ప్లస్ లా, बल्ला. इस प्लस सा, रस्सी. ये सभी द्वित्वाक्षर शब्द है. नेक्स्ट आ देखिए बच्चों, निम्नलिखित गद्यांश में द्वित्वाक्षर शब्द पहचान कर रेखांकित कीजिए. కింద ఇచ్చినటువంటి అనుచ్ఛేద్ ప్యాసేజ్లో ద్విత్వాక్షర పదాలు ఏదైతే ఉన్నాయో దాని కింద అండర్లైన్
చేయమని చెప్పారు. संगीत भरतनाट्यम और करगट्टम का जन्म स्थान तमिलनाडु माना जाता है. यहाँ के पहाड़ी प्रदेशों में कोडाईकनाल, कोलिमालय, नीलगिरी प्रमुख है. तमिलनाडु भाषा बहुत प्राचीन है. तमिलनाडु भाषा का शिलापदिकारम एक महाकाव्य है. तमिलनाडु भाषा के तिरुक्कुरल की विश्व वेद माना गया है. इसके लेखक तिरुवल्लुवर है. तमिल भाषा सुसंपन्न और प्रसिद्ध भाषा है. इस अनुच्छेद में द्वित्वाक्षर शब्द को अंडरलाइन रेखांकित कीजिए. ఈ యొక్క అనుచ్ఛేదలో ప్యాసేజ్లో ద్విత్వాక్షర పదాలు ఏవైతే ఉన్నాయో దాన్ని अंडरलाइन చేయండి. नेक्स्ट ई नीचे दिए गए शब्दों में द्वित्वाक्षर शब्द को रेखांकित कीजिए. కింద ఇచ్చినటువంటి పదాలకు రేఖాంకిత ద్విత్వాక్షర పదాల కింద అండర్లైన్ చేయమని చెప్పారు. బచ్చా, సత్య, క్యా, 11 దీంట్లో బచ్చా అనేది ద్విత్వాక్షరం కాబట్టి అండర్లైన్ చేశారు. నెక్స్ట్ అదేవిధంగా మిగిలిన వాటికి మీరు అండర్లైన్ చేయండి అమ్మా. వత్స్, రమ్య, గుస్సా, న్యాయ్. तीसरा बल्ला, हत्या, त्याग, उत्साह. नेक्स्ट मक्की, कच्चा, मान्य, वंदना. नेक्स्ट कल्याण, मल्हारी, जुल्म, पल्लव. ఈ విధంగా ఇచ్చిన పదాలలో ప్రతి వాక్యంలో ఒక ద్విత్వాక్షర పదం ఉంది. దాని కింద అండర్లైన్ చేయండి పిల్లలు. తర్వాత ఇప్పుడు ఒకసారి ఆన్సర్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ क्या मैं यह कर सकता हूँ, सकती हूँ. ఈ పని నేను చేయగలనా ఒకసారి చెక్ చేసుకోండి. చేయగలిగితే హా దగ్గర అండర్లైన్ చేయండి, టిక్ పెట్టండి. నహి అయితే ఇంటూ పెట్టేయండి. పాఠ్ కే బారే మే బాతచీత్ కర్ సక్తా, కర్ సక్తీ హూ. ఈ పాఠం గురించి నేను మాట్లాడగలను, మాట్లాడగలిగినట్లయితే టిక్ పెట్టండి. నెక్స్ట్ పాఠ్ కా సారాంశ్ అప్నే శబ్దోं में బతా సక్తా హూ. పాఠం యొక్క సారాంశము నీ యొక్క సొంత మాటల్లో చెప్పగలిగినట్లయితే టిక్ పెట్టండి. नेक्स्ट दिनसा रुचि के बारे में अपने शब्दों में लिख सकती हूँ. దింసా నృత్యం గురించి నీ సొంత మాటల్లో నేను రాయగలను, రాయగలిగితే టిక్ పెట్టండి. ద్విత్వాక్షర శబ్దకు పహచాన్ సక్తా హూ. ద్విత్వాక్షర పదాలను నేను గుర్తించగలను, గుర్తించగలిగినట్లయితే టిక్ పెట్టండి. పిల్లలు ఇప్పటిదాకా మనం ఆదివాసీ నృత్య దింసా గురించి తెలుసుకున్నాం కదా. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను హోంవర్క్ ఇస్తాను, ఆ హోంవర్క్ని రాయండి. गृह कार्य राయండి. आदिवासियों के नृत्य दिमसा के बारे में आप क्या जानते हैं. ఆదివాసీ గుడి యొక్క నృత్యం దింసా గురించి మీకు ఏం తెలుసో సారాంశం మీ యొక్క సొంత వాక్యాల్లో రాయండి. నెక్స్ట్ सेकंड क्वेश्चन गृह कार्य కూచిపూడి నృత్య का चित्र देखकर 2 वाक्य लिखिए. కూచిపూడి నృత్యం చిత్రం చూసి కూచిపూడి గురించి 2 వాక్యాలు రాయండి. यहाँ पर छुट्टी दिए गए सभी को मेरा धन्यवाद. थैंक यू. स्टे होम स्टे सेफ. घर में रहिए, सुरक्षित रहिए. धन्यवाद.